మిత్రమా, ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండకు. తర్వాత నువ్వు మాట్లాడకపోయినా ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. ఎప్పుడూ అబద్ధాలు చెప్పకు. ఎందుకంటే నువ్వు నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఎప్పుడూ ఒకరిని విమర్శించుకో. అప్పుడది నిజమైనా ఎవ్వరూ కూడా పట్టించుకోరు మిత్రమా. ప్రతి క్షణం నీకు సవాలు విసిరేవాళ్ళే, గుణపాఠాలు నేర్పేవాళ్ళు నీ చుట్టూ ఉండేలా చూసుకో. అప్పుడే నిన్ను నువ్వు నిరూపించుకోగలవు. మిత్రమా, మనిషికి సంపద వస్తే సంస్కారం పోకూడదు, అందం ఉంటే అహంకారం రాకూడదు, లక్షలు ఉంటే లక్షణాలు కొనలేవు. డబ్బుతో కొనలేనివి, అందంతో పొందలేనివి చాలా ఉంటాయి. ఈ లోకంలో మంచితనం, మంచి గుణం, మంచి సంస్కారం, ఓపిక, మంచి నడవడిక, గౌరవం ఇవి డబ్బుతో దొరకవు మిత్రమా. పుట్టుకతోనే రావాలి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, ఎవరూ సహాయం లేకుండా బ్రతకాలనుకోవడం సెల్ఫ్ రెస్పెక్ట్. ఒకరు సహాయం చేశారని చెప్పుకుంటారు, అందుకు సహాయం అవసరమైనా నాకు వీరి సహాయం అవసరం లేదు అనుకోవడం ఇగో అవుతుంది. నిజంగా అలా అనుకునే వారికి ఎక్కువగా వేరే వారి సహాయం అవసరం వస్తుంది మిత్రమా. ఒక్కసారి ఆలోచించాలి. ఎప్పుడు ఇది తెలుసుకుని సరిచేసుకుంటామో అప్పుడే మన పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఒక మనిషి అవసరం లేకుండా ఇంకో మనిషి ఎవ్వరూ కూడా ఉండరు మిత్రమా. మనం పడ్డ కష్టం మనం చెప్పుకుంటే వాళ్ళు చేసే సహాయం వాళ్ళు చెప్పుకుంటారు. అది మనిషి తత్వం. అది మొదటిగా నువ్వు గుర్తించాలి. అది మనం సహాయం చేస్తే చెప్పుకోకుండా ఉంటామా? లేదు, అలా ఉండలేము. కానీ మనం ఒప్పుకోము. కానీ ఇదే నిజం మిత్రమా, కాదంటారా? గుర్తించుకో, వ్యసనాలంటే మందు, ధూమపానం అమ్మాయిలే అవ్వనక్కర్లేదు. మంచివాడు, గొప్పవాడు అనిపించుకోవడం కూడా వ్యసనంతో సమానమే. వాటి వల్ల అలవాటు పడినవాడు బాగానే ఉంటాడు. కానీ నలిగిపోయేది, నష్టపోయేది వాడి కుటుంబం మాత్రమని గుర్తించుకో. కోపంతో మనిషిని జయించవచ్చు, కానీ గౌరవాన్ని పొందలేవు కదా. అలాగే ధనం, సంపాదన వల్ల పేరు పొందగలవు, కానీ కీర్తిని ఎప్పటికీ కూడా పొందలే మిత్రమా. మనుషులు ఎంత నటిస్తారంటే ఒక్కోసారి మనం చూసింది, విన్నది కూడా మనకే మన మీద అనుమానం వచ్చేస్తుంది. మనం చూసింది, విన్నది కూడా అబద్ధమా అనేలా ఉంటుంది. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే వారికి పక్కవారి జీవితం గురించి మాట్లాడడానికి సమయం ఉండదు. జీవితంలో ఏది సాధించాలో అవగాహన లేనివారు మాత్రం పక్కవాడిని విమర్శిస్తూ బ్రతికేస్తారు మిత్రమా. జీవితాంతం నువ్వు ఏడుస్తూ కూర్చున్నా అనువంతు కూడా నీ జీవితం మారదు. ఒక్కసారి అన్నీ వదిలి అందరితో కలిసి నవ్వడం, నడవడం ఆరంభించు. అక్కడి నుంచి నీ జీవితం మొదలవుతుంది. ఏ బంధానికైనా హద్దులు, అవధులు ఉంటాయి. ఆ హద్దులు మీరి అవధులు దాటిన రోజున విలువైన బంధానికి ఉన్న అర్థం గౌరవం పోగొట్టడమే కాకుండా వారిని నమ్ముకున్న జీవితాల్ని కూడా అస్తవ్యస్తం చేస్తాయి మిత్రమా. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి మరొకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదని తెలుసుకో. సమయాన్ని సరైన దారిలో పెడితే సమయం నువ్వు మర్చిపోయేలా చేస్తుంది. అదే సమయం నిన్ను నువ్వు గుర్తించేలా కూడా చేయగలదని గుర్తుపెట్టుకో మిత్రమా. ప్రపంచం మనల్ని మర్చిపోకూడదంటే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు అందరి మనసులు గెలుచుకునేలా ఉండాలి. ఆ గెలుపు అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలి. అది ఒక అద్భుతమైన మరి యొక్క జీవితాన్ని మలిచేలా ఉండాలి మిత్రమా. తెల్లనివన్నీ పాలను నమ్మద్దు. నీ ముందు జరిగేది, మాట్లాడేది నిజమని అపోహపడి మోసపోకో. అసలు కదంతా నీ వెనకే, అదసలు నిజం, అందరి నిజస్వరూపమని తెలుసుకో. నీ సంతోషాన్ని ఎప్పుడు కూడా పక్క వాళ్ళ ఆనందంలో వెతకద్దు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే పక్కవాడు చూడలేడు. దానికోసం నువ్వు ఎంత ఖర్చు చేసినా, కష్టపడినా వృధా అని తెలుసుకో. మిత్రమా, ప్రశాంతంగా ఉండాలంటే
కొన్ని చూసినా ప్రశ్నించుకో, కొన్ని తెలిసినా పట్టించుకోకు, కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడకో. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవని తెలుసుకో మిత్రమా. ఎదిరించలేని మంచితనం, కాదనలేని మోమాటం, క్షణానికి ఒకలా మారే మనసు, ఇవి చాలు మనకి. వేరే శత్రువులు ఏవి కూడా అవసరం లేదు. ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించద్దు. అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా సరే అది దైవ నిర్ణయమని భావించు. మనసు ప్రశాంతంగా ఉంటుంది మిత్రమా. ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా సరే అది ద్రోహమే అవుతుంది. నీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు నీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా అని తెలుసుకో మిత్రమా. విషయం ఒక్కటైనా నచ్చినోడు చెప్తే రాద్దంతం, నచ్చినోడు చెప్తే మాత్రం అదొక వేదాంతమని గుర్తుంచుకో. నిన్ను బరువు అనుకున్న చోట భారంగా మారకూడదు, జరుగు అన్న చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకూడదు. మొత్తానికి నీది కాని కథలో ముఖ్య పాత్ర కోసం ఎదురు చూడకూడదు మిత్రమా. తప్పు పొరపాటు చేసిన వారిని సరిచేసే అవకాశం ఉంది. పాపం ద్రోహం చేసిన వారిని సరిచేసే అవకాశం అస్సలు లేదు. మన సంతోషాన్ని బాధల్ని పంచుకోవడానికి ఒక తోడుంటే బాగుంటుంది. కానీ అన్ని సమయంలో మన సంతోషాలు బాధలు పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరనేది నీకు నువ్వు తప్ప. అర్థమైందనుకుంటా మిత్రమా. ఎదుటివారికి మన మీద ఉన్న అభిప్రాయం వాస్తవం కాపోవచ్చు. ఆ అభిప్రాయం వారి సంస్కారం నుంచి వచ్చినది. విమర్శించే సంస్కారం ఉంటే వారు మనం కరెక్ట్ అయినా విమర్శిస్తారు. అదే వారికి స్వీకరించే సంస్కారం ఉంటే మనం తప్పైనా మనల్ని స్వీకరిస్తారు. వారి అభిప్రాయ ఉద్దేశాలు వారి వ్యక్తిత్వం తెలుపుతుందని గుర్తుపెట్టుకో మిత్రమా. బాధలో కూడా నవ్వడం తెలిసినవాడు ఈ లోకంలో బతకడం పెద్ద కష్టం కాదేమో, కాదంటారా? మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయని తెలుసుకో మిత్రమా. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు కదా. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక ఆడది పరాయి మగాడిపై ఆశపడ్డానికి, అతనితో శారీరక సంబంధం పెట్టుకోవడానికి గల 5 ముఖ్యమైన కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది, భర్త నుంచి ఎమోషనల్ కనెక్షన్ లేకపోవడం. ప్రతి భార్య తన భర్త నుండి ప్రేమ మరియు గుర్తింపును కోరుకుంటుంది. కానీ భర్త ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆమె మనసు వెలితిని అనుభవిస్తుంది. అలాంటప్పుడు ఎమోషనల్గా భర్త పరాయి మగాడికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఇక రెండో కారణం, భర్త నిర్లక్ష్యంగా ఉండి భార్యను అవమానకరంగా చూడడం, ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడడం, ఇతరులతో పోల్చడం, అది ఆమె గౌరవాన్ని కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో తనకు ఎవరైనా సరే పరాయి మగాడు కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చినా అతనికి సులభంగా కనెక్ట్ అయిపోతుంది. ఇక మూడో కారణం, భర్త సమయం కేటాయించకపోవడం. భర్త బిజీగా ఉండి భార్యతో మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు, కనీసం భార్య కష్ట సుఖాలు కూడా పట్టించుకున్నప్పుడు ఫోన్లో మాట్లాడే పరాయి మగాడే ఆమెకు ప్రాముఖ్యమైపోతాడు. ఇక నాలుగో కారణం, శారీరక సన్నిహిత్యం లేకపోవడం. భర్త భార్యకు దూరంగా ఎక్కువ కాలం ఉండటం వల్ల ఆమె ఒంటరితనానికి లోనై పరపురుషులతో శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇక ఐదో కారణం, మాటల్లో ప్రేమ లేకపోవడం. భర్త మాటల్లో భార్యపై ప్రేమ లేకపోవడం, కనీసం చిన్న కాంప్లిమెంట్స్ కూడా భర్త నుంచి లేకపోవడం వల్ల తనతో ప్రేమగా మాట్లాడే పరాయి మగాడికి భార్య సులభంగా ఆకర్షితురాలవుతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.